ఎదురు వచ్చిన కొన జగన ఇందు నేను చెప్పుకో. మీ మావయ్యే తొండి మీ మావయ్యే మొత్తం స్పాయిల్ చేసావు. ఎలా పిచ్చి సన్నాసి, దాని కళ్ళు మూసి అడగాలి కానీ నీ కళ్ళు మూసుకొని అడుగుతావేంట్రా? చా మా తెలియదేంటి, పెళ్లికి ముందు ఇందుని ముట్టుకోకూడదని ఒట్టి పెట్టుకున్నాను మాయా. పెళ్ళాక తాకితే మీ ఆవిడ ఒప్పుకుంటుందా? ఏంటి నువ్వు మాట్లాడేది? వాడు మాట్లాడుతుంది మీ ఇద్దరి పెళ్లి గురించి. ఈ తారు డబ్బాతో నాకు పెళ్ళా? అదేంటక్క, నువ్వు ఇందుతో పెళ్లి గురించి ఏం మహాలదా? నువ్వంతా మాట్లాడేసి ఉంటావు అనుకుని మధ్యాహ్నం పెళ్లి చేసుకుని సాయంత్రం మళ్ళీ అమెరికా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకే ఓ జతపట్ల పాలిథిన్ కవర్లో వేసుకుని ఊపుకుంటా వచ్చేసాను. డోంట్ వరీ మావయ్య, నా పాత నైటీ నీకు ఇస్తానులే. అంటే యుఎస్ నుంచి నేను ఇక్కడికి వచ్చింది నీ పాత నైటీలు వేసుకోవడానికా? దొంగతనంగా తగ్గేది బలి రుచిగా ఉంటది. ఎందుకు కొట్టావు? నేనా? ఓ చేతిలో కప్పు, ఓ చేతికి కట్టు. నేను ఇలా కొడతాను కుక్కు. కరెక్టే కదా, మరి ఎవరు కొట్టినట్టు? ఎందుకంత కన్ఫ్యూజన్? ఎవరు మంది? కేసరపల్లి. కేసరపల్లి ఊసరవెల్లి నీ నోట్లో నా ఆ చివరిది ఏమైంది? సిప్పాడు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? అదేంటో దీనికి తెలుసు అనమాట. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. ఇలాగే ఉంటే హ్యాపీగా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఇక్కడ. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా, నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపైపోతురా. ఏం కాదురా, ప్లీజ్ రా, నేను చెప్పేది రా. లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే, హీ లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో, హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బై. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళని జీప్ ఎక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. అయ్యే ఏండే, ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమ్ కుర్తి, టెక్కలే, కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా, అంతే అయి ఉంటది. ఓకే ఓకే సేట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, ఏక్ మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. సేటు ఓ నై ఓపర్ చేయలేగయా? నై 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 ఓ ఊపర్ నై మేడ మీద చేయలేగయా? తర్వాత కారు టీకే. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఓపర్ చేయలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిషుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు. వాడే మన దారికి వస్తాడు. ఈ అపార్ట్మెంట్ లో మనం ఓ ఇమేజ్ ఉన్నవాళ్ళు జనంలో పోయి చూస్తామా? తీసుకొస్తాడు ఎక్కడికి. రాంబాబు ఈ గృహ సముదాయానికి ప్రధాన కార్యదర్శి. మాట తీరు వక్రంగా ఉన్న మనిషి కూడా వక్రమే. హాయ్. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని శైకల పర జత చేరి నేడు జతి జరుపర జరా జల్ది జల్ది పెందర కడనే రారా వడి అంతరంగ సంబరమునగే రారా
చెయ్యి వదిలితే మిగతా వాళ్ళకు పరిచయం చేస్తాను. రామ్మా, వేణుగోపాల్ కోశాధికారి. రా బాబు. నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట, నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలు పెట్ట, మొదలెట్టారమ్మో అష్టాచమ్మాట. హస్తే హస్తినీచ అంటే పుల్లారావు అధ్యక్షుడు. ఇక వాడుకో. పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏ లేదు సార్, మా శుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగాయి. ఇదిగో శుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పేవయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. ఎంత చెట్టుకంత గాలి మాకు అంతే మరి. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? అవే బ్రేక్ స్వీడాట్. పుస్తకం పట్టుకో. తంటి ఏంటది? ఏంటి బ్యాట్లు? నేను ఒక్కడిని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటాడు. స్టిక్ తో కొట్టడం కాదు, స్టిక్ లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు కొట్టు కొట్టరా కొట్టు. దాక్కుంటున్నాడు రా, దాక్కు బయటకు. తప్పుకో. చాలా మంచోడే, లవ్ చేయవే. ఈ ఈడియట్ తో నవ్వా? ఏం పర్వాలేదు, లవ్ చేయవచ్చు. వదలయా, వదిలే, చంపేస్తావా? రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు? ఏంటంటే ఇది? నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్. నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణిజ్య నువ్వు ఎవరిని కొట్టనంటే కుదరదు. ఒట్టంటే కాదు, నా మీద ఒట్టాయి. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి కాలేజ్ లో ఎవరైనా కొడితే మీరు సచిన తొట్టు. ఓకే. बाद में देख लेंगे. बाद में देख लेंगे ना కొండగా నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.